6th క్లాస్ చదువుతున్న రాజు ప్రతి ఇయర్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు సమ్మర్ హాలిడేస్. అలా తన 9th క్లాస్ కి వచ్చిన తర్వాత ఈసారి సమ్మర్ హాలిడేస్ కి నేను ఒక్కడే ప్రయాణం చేస్తానని వాళ్ళ పేరెంట్స్ కి చెప్తాడు. కానీ ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. ఇంకేదో ఒకటి చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఒప్పిస్తాడు. ఎప్పుడు ప్రతి ఇయర్ వెళ్లేదే కదా, నాకు తెలుసు, నాకు అలవాటు ఉందని ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తాడు. లాస్ట్ కి పేరెంట్స్ ఒప్పుకుంటారు. రాజుని ట్రైన్ ఎక్కిద్దామని వాళ్ళ పేరెంట్స్ రైల్వే స్టేషన్ కి వెళ్తారు. ఇంకా ట్రైన్ 5 minutes లో స్టార్ట్ అవుతుందనగా అప్పుడు ఇద్దరు పేరెంట్స్ కి బాయ్ చెప్తాడు. అప్పుడు రాజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నీకు బాగా భయం వేసినప్పుడు ఈ లెటర్ తీసి చదువుకో అని చెప్పి ట్రైన్ ఎక్కించి పంపిస్తారు. రాజుకి ఫస్ట్ టైం అది ఒక్కడే ప్రయాణం చేయటం. ఆ జనాలు ఆ హడావుడి అంతా చూసి బెదిరిపోయాడు. ఈయన వైపు ఎవరు చూసినా చాలా అనుమానంగా చూస్తారనుకున్నాడు. ఇంకా 1 hour అయిన తర్వాత తలదించుకొని ఏడవటం మొదలు పెట్టాడు భయంతో. అప్పుడు తనకి గుర్తు వచ్చింది వాళ్ళ నాన్న ఇచ్చిన లెటర్. ఈ లెటర్ లో ఏముందా అని తీసి చదివాడు. ఆ లెటర్ లో ఇలా ఉంది, నీకు బాగా భయం వేసినప్పుడు నీ బ్యాక్ సైడ్ ఉన్న 3 coaches తర్వాత నేనున్నాను, నా దగ్గరికి వచ్చేయ్ అని ఉంటది. ఆ లెటర్ చూశాక రాజుకి కాన్ఫిడెన్స్ వచ్చి ఏడ్చుకుంటూ నవ్వుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. అది నాన్న అంటే. ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారు నాన్న ఎందుకో వెనకపడ్డాడు అని. నా ఉద్దేశం ప్రకారం నాన్న వెనకపడ్డాడు అంటే దాని ఉద్దేశం అభివృద్ధిలో వెనకబడ్డాడు అని కాదు, మన వెనకాల ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారని. అది నాన్న అంటే.